వెల్కమ్ టు భవిదా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిదా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్. అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి ఓన్లీ 99 రూపీస్కే. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, 37వ కథక్ మహోత్సవం ఎక్కడ జరిగింది? 37వ కథక్ మహోత్సవం ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది. మరి 37వ కథక్ మహోత్సవం అంటే కొన్ని కంపెనీలు తమ వార్షికోత్సవాలని 37వ సంవత్సరంలో చేసుకుంటాయి. అలాగే కొన్ని సంస్థలు వాటి విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం కోసం 37వ సంవత్సరంలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే కథక్ మహోత్సవాన్ని ఢిల్లీలో జరుపుకోవడం జరిగింది. సెకండ్, అమెరికా వారు గోల్డెన్ డోమ్ ప్లాన్ను ఎంత బడ్జెట్తో నిర్మించనున్నారు? అమెరికా వారు గోల్డెన్ డోమ్ ప్లాన్, మొదటగా ఈ గోల్డెన్ డోమ్ ప్లాన్ అంటే అంతరిక్షంలో తక్కువ భూకక్షలో కొన్ని వందల వేల శాటిలైట్లను మోహరింపజేసి వాటిని ఆ శాటిలైట్స్ ద్వారా శత్రు దేశాలకి సంబంధించిన క్షిపణులను రాకెట్లను నాశనం చేసే ఉద్దేశంతో ఈ గోల్డెన్ డోమ్ ప్లాన్ ని నిర్మించనున్నారు. అంతరిక్షంలో తక్కువ భూకక్షలో కొన్ని వందల వేల శాటిలైట్లను మోహరింపజేసి ఆ శాటిలైట్స్ ద్వారా శత్రు దేశంలో ఉన్న క్షిపణులను రాకెట్లను ధ్వంసం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేయనున్నారు. మరి దీనికి సంబంధించి ఎన్ని బిలియన్ లేదంటే ఎంత బడ్జెట్తో నిర్మించనున్నారు అంటే 2.5 ట్రిలియన్ బడ్జెట్తో నిర్మించనున్నారు. అమెరికాకి సంబంధించి గోల్డెన్ డోమ్ ప్లాన్ 2.5 ట్రిలియన్స్తో నిర్మించనున్నారు. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని ఎన్ని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది? మొదటగా ఆపరేషన్ సింధూర్ అనేది పహల్గామ్ దాడి ఎప్పుడు? ఏప్రిల్ 22న కాశ్మీర్లోని ఒక టూరిస్ట్ ప్లేస్ అయిన పహల్గామ్ పైన ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. ఇది ఒక బ్లాక్ డేగా, ఏప్రిల్ 22ని ఒక బ్లాక్ డేగా ప్రకటించవచ్చు. మరి దీంట్లో టూరిస్టులు అమాయకమైన ప్రజలను చంపేయడమే కాకుండా తమ కళ్ళ ముందే తమ భర్తలను చంపేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఏం అన్నారు అంటే, కావాలంటే మీ మోడీకి చెప్పుకోండి అనే వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిఘటనల చర్యలలో భాగంగా ఆపరేషన్ సింధూర్ని ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సింధూర్ అంటే తమ కళ్ళ ముందే తమ భర్తలను చంపేశారు, తమ సింధూరాన్ని తీసేశారు అన్న చిహ్నంతో ఆపరేషన్ సింధూర్ని ఏర్పాటు చేశారు. మరి ఈ ఆపరేషన్ సింధూర్ని ఎప్పుడు అంటే 7th మే 2025లో అర్ధరాత్రి 1:40 శత్రు దేశమైన అంటే మన భారత్కి సరిహద్దు ప్రాంతమైన POK సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులపై దాడి చేయడం జరిగింది. 7th మే 2025న ఎర్లీ మార్నింగ్ 1:40 శత్రు దేశాలపైన ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేయడం జరిగింది. ఎవరైతే అమాయక ప్రజలను కూడా చంపేయాలి అన్న ఉద్దేశంతో ఏ ఉగ్రవాద కార్యక్రమాలు చేస్తున్నారో ఆ ఉగ్రవాద స్థావరాలను ఆ ఉగ్రవాదులను కూడా చంపేయడం జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ అని ఒకరోజు భాగంగా చూడకూడదు. దీన్ని మనం
ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకునే ఒక సంఘటన అని చెప్పుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ అనేది. మరి శత్రు దేశాలలో ఈ ఉగ్రవాద చర్యలలో భాగంగా పాకిస్తాన్లో ఎన్ని స్థావరాలను నాశనం చేశారు అంటే సుమారుగా 9 ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశారు. 2025 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నివేదికలో భారత్ ర్యాంక్ ఎంత? ముందుగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచి అనేది దేని ఆధారంగా ప్రపంచంలోని దేశాలను దేని ఆధారంగా చేసుకొని లెక్కిస్తుంది అంటే ఫస్ట్ హెల్త్, సెకండ్ ఎడ్యుకేషన్, థర్డ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని ఆధారంగా చేసుకొని ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వారు ర్యాంక్ ని ఇవ్వడం జరుగుతుంది. మరి హెల్త్ ఆరోగ్యం విషయంలో, విద్యాభ్యాసం విషయంలో, జీవన ప్రమాణ స్థాయిల విషయంలో అంటే తలసరి ఆదాయం, మన ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణ స్థాయి, తలసరి ఆదాయాన్ని కలుపుకొని ఈ మూడింటిని కలుపుకొని ప్రపంచ దేశాలను HDI రిపోర్ట్ అనేది అంచనా వేస్తుంది. మరి HDI రిపోర్ట్ ప్రకారం భారత్ ర్యాంక్ ఎంత అంటే 130వ ర్యాంక్ అని చెప్పొచ్చు. 2025 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం భారత్ ర్యాంక్ వచ్చి 130 అని చెప్పొచ్చు. మరి 2024 లాస్ట్ ఇయర్ అంచనాల ప్రకారం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారత్ ర్యాంక్ వచ్చి 134గా ఉండగా ఇప్పుడు 130కి చేరుకుంది అని చెప్పుకోవచ్చు. మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని ఏ సంస్థ వారు విడుదల చేస్తారు అంటే UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే సంస్థ ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి UNDP సంస్థ దేని కేంద్రంగా పనిచేస్తుంది అంటే న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది అని చెప్పొచ్చు. భారత్ ర్యాంక్ 2025 HDI డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం 130 అని చెప్పుకోవచ్చు. 2025 మూడీస్ రేటింగ్ ప్రకారం భారత వృద్ధి రేటు అంచనాలను ఎంతవరకు తగ్గించింది? 2025 మూడీస్ రేటింగ్స్ ప్రకారం భారత వృద్ధి రేటు GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం GDP అంటాం. మరి ఆ GDP వృద్ధి రేట్లో ఎంతవరకు తగ్గించింది అంటే 6.3%కి తగ్గించింది అని చెప్పుకోవచ్చు. మరి అంతకు ముందు సంవత్సరం 2024లో మూడీస్ రేటింగ్స్ ప్రకారం భారత వృద్ధి రేటు అనేది 6.5%గా ఉంటుందని అంచనా వేసింది. మరి 25 మూడీస్ అంచనాల ప్రకారం 6.5 నుంచి 6.3% వరకు తగ్గించింది అని చెప్పవచ్చు. రేటును ఎంత వరకు తగ్గించింది అంటే 6.5 నుంచి 6.3 వరకు మూడీస్ రేటింగ్స్ ప్రకారం తగ్గించడం జరిగింది. 2025 మే 7-9 తేదీల్లో న్యూఢిల్లీలో 12 గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్కి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? మే 7-9 తేదీల్లో న్యూఢిల్లీలో 12 గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్లో భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. మరి దీనికి సంబంధించి కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ప్రారంభించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ప్రారంభించడం జరిగింది. ఏ సంస్థలు సంయుక్తంగా ఈ కాన్ఫరెన్స్ ని ప్రారంభించింది అంటే IAF, ISRO మరియు ASI.
ఇంటర్నేషనల్ ఏరోనాటికల్ ఫెడరేషన్ మరియు ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ ఏరోనాటికల్ స్పేస్ ఆఫ్ ఇండియా అనే సంస్థ వారు సంయుక్తంగా దీనిని ప్రారంభించడం జరిగింది. మరి సదస్సు అనేది గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ అనేది ఎప్పుడు ప్రారంభించారు అంటే 2010లో ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి 2025లో మే 7-9లో జరిగే ఈ కాన్ఫరెన్స్కి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 7th, కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న బాధితులను ఉచిత చికిత్సను అందించే ఉద్దేశంతో కొత్త పథకాన్ని ఏ రోజు అమల్లోకి తీసుకొచ్చారు అంటే ఉచిత చికిత్సను రోడ్డు ప్రమాదాల సమయంలో ఎవరైతే ప్రమాదానికి గురి అయ్యారో వాళ్ళకి ఉచిత చికిత్సను అందించాలి. అంటే ఎవరైతే యాక్సిడెంట్లో ఉన్నారో మనం చూసి చూడకుండా వెళ్ళకుండా వాళ్ళని డైరెక్ట్గా హాస్పిటల్లో చేర్చినా వాళ్ళకి ₹1 కూడా హాస్పిటల్ వాళ్ళు తీసుకోకూడదు అన్న ఉద్దేశంతో ఒక కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న నితిన్ గడ్కరీ గారు దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సుమారుగా 1,50,000 వరకు ఈ పథకానికి సంబంధించి రోడ్ యాక్సిడెంట్లో గురి అయిన వారికి 1,50,000 వరకు ఈ పరిమితి ఉంటుంది అని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి అమలు అనేది ఏ రోజున తీసుకొచ్చారు అంటే మే 6, 2025న దీనికి సంబంధించి అమల్లోకి తీసుకురావడం జరిగింది. 8th, ఎన్సీఆర్ రాష్ట్రాల్లో బాణాసంచాపై సుప్రీంకోర్టు సంపూర్ణ నిషేధాన్ని ప్రకటిస్తూ ఏ రాష్ట్రాల్లో ఖచ్చితంగా అమలు చేయాలని హెచ్చరిక జారీ చేసింది. అంటే బాణాసంచా అంటే టపాసుల విషయంలో అమ్మడం కానీ కొనడం కానీ తయారీల విషయంలో నిషేధాన్ని ప్రకటించడం జరిగింది. ఆన్లైన్ సరఫరా కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఏ రాష్ట్రాలలో ఈ టపాసులు అమ్మడం కొనడం తయారు ఆన్లైన్ సరఫరా అనేది ఖచ్చితంగా నిషేధాన్ని ప్రకటించింది సుప్రీంకోర్టు. మరి ఏ రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఖచ్చితంగా అమలు చేయాలి లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పి నివేదించింది అంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించి అమలు అనేది జరగాలి లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే పైవన్నీ సరైనవే అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. పైవన్నీ సరైనవే. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రంలో బాణసంచాని నిషేధించడం జరిగింది. జర్మనీ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? ఐరోపా ఖండంలోని జర్మనీ దేశానికి ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారంటే ఫ్రెడరిక్ మార్ట్ నియమితులవ్వడం జరిగింది. అంతకు ముందు ఈయన జర్మనీలో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఉన్నాడు. ఈయన ఇప్పుడు జర్మనీకి ఛాన్సలర్గా నియమితులవ్వడం జరిగింది. ఒకప్పుడు కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఉన్న ఫ్రెడరిక్ మార్ట్ ఇప్పుడు జర్మనీ ఛాన్సలర్గా నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ 2025 ప్రపంచ ప్రొఫెషనల్ స్నూకర్ విజేతగా నిలిచిన జావో జిన్లాంగ్ ఏ దేశానికి చెందినవాడు అంటే ఈయన చైనా దేశానికి చెందిన వ్యక్తి. ఎక్కడ జరిగిన పోటీల్లో భాగంగా ఈయన ప్రపంచ ప్రొఫెషనల్ స్నూకర్ విజేతగా నిలిచాడు అంటే ఇంగ్లాండ్లో జరిగిన
పోటీలలో భాగంగా స్నూకర్ పోటీలలో భాగంగా 3 సార్లు ప్రపంచ విజేతగా నిలిచిన మార్క్ విలియమ్స్ పై విజయాన్ని సాధించాడు. 3 సార్లు ప్రపంచ విజేతగా నిలిచిన మార్క్ విలియమ్స్ పై ఇంగ్లాండ్ దేశంలో జరిగిన ప్రొఫెషనల్ స్నూకర్ లో విజేతగా నిలిచాడు. ఎవరు? జావో జింగ్లాండ్. చైనా దేశానికి చెందిన జావో జింగ్లాండ్ ప్రపంచ స్నూకర్ విజేతగా నిలిచాడు మార్క్స్ విలియం పై విజయం సాధించి. ఆయన క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.